కాంగ్రెస్ సర్కార్కు 1 ఇయర్ డెడ్లైన్ పెట్టారు. తాను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. రేపో మాపో ప్రళయ గర్జనే అన్నారు. కానీ సార్ రాక ఆలస్యమవుతూనే ఉంది. దళపతి ఎంట్రీ కోసం ఇటు గులాబీ క్యాడర్ అటు పబ్లిక్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు కేసీఆర్ రావాలి అంటూ అధికార పక్షం కూడా ఎప్పటి నుంచో పిలుస్తూనే ఉంది. ఇక మొత్తానికి ఆ సమయం రానే వచ్చిందంటున్నారు గులాబీ సైనికులు. బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ద్వారా గులాబీ బాస్ తిరిగి రంగంలోకి రాబోతున్నారా? శివరాత్రి తర్వాత జనంలోకి రాబోతున్నారా? సార్ మౌనం వీడారు సరే, పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేదెప్పుడు? కార్యవర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలుంటాయా? శివరాత్రి తర్వాత గులాబీ దళపతి సింహగర్జన పక్కానా? 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన, ఆ తర్వాత ఏడాదిగా మౌనం. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి, 10 ఏళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ గత కొద్ది రోజులుగా మౌన ముద్రలో ఉన్నారు. 2001 నుండి అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఆయన చుట్టే తిరుగుతూ వచ్చింది తెలంగాణ రాజకీయం. ఎవరి నోటైనా సారు ప్రస్తావనే. 2 దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు తెలంగాణలోనూ ఆయన సెంట్రిక్ గానే పాలిటిక్స్ నడుస్తూ వచ్చాయి. కేసీఆర్ పేరు తలవని రోజంటూ లేకుండా రాజకీయాలు నడిచాయి. అయితే ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మౌనంగా ఉండడం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారింది. మధ్యలో అప్పుడప్పుడు తనను కలిసిన నేతలు కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడిన మాటలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. అయితే సార్ మౌనం ఇక వీడినట్లేనన్న టాక్ గులాబీ దళంలో వినిపిస్తోంది. పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ కాబోతున్నారన్న చర్చ గత కొంతకాలంగా కొనసాగుతూ ఉంది. సరిగ్గా ఇదే టైంలో కేసీఆర్ బర్త్డే చాలా గ్రాండ్ గా నిర్వహించారు గులాబీ సైనికులు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ భవన్ లో సంబరాలు హోరెత్తాయి. ఎర్రవల్లిలోని గులాబీ బాస్ వ్యవసాయ క్షేత్రానికి అభిమానులు కార్యకర్తలు పోటెత్తారు. బర్త్డే తర్వాత సరిగ్గా 1 డే గ్యాప్ లోనే బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి ప్లాన్ చేశారు కేసీఆర్. ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్ లో నిర్వహించే మీటింగుకు రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. లోక్సభ పోల్స్ లో ఘోర ఓటమి తర్వాత గులాబీ బాస్ నిర్వహిస్తున్న పార్టీ కార్యవర్గ సమావేశం ఇదే. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు వెల్లడిస్తారని టాక్. పార్టీకి జోష్నిచ్చేలా కేసీఆర్ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగబోతున్నారని చర్చించుకుంటున్నారు గులాబీ నేతలు. ఈ నెలాఖరులో సభ పెట్టాలనుకుంటున్నామని ఇప్పటికే జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో చెప్పారు కేసీఆర్. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27తో ముగియనున్నాయి. దీంతో ఫిబ్రవరి 28న లేకపోతే మార్చి ఫస్ట్ వీక్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్. అంతేకాదు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల నియామకం కూడా చేయనున్నారట. రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా రీషఫ్లింగ్ చేయాలని భావిస్తున్నారట. పొలిట్ బ్యూరోలో కొత్త వారికి అవకాశం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నారట. యంగ్ లీడర్లకు పార్టీ పదవులు ఇస్తే రాబోయే 4 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడుతారని ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్. మార్చి ఫస్ట్ వీక్ లో నిర్వహించే సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్. జనగామ, గజ్వెల్, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడో ఓ చోట సభ పెట్టాలని అనుకుంటున్నారట. కామారెడ్డిలో బీసీ సింహగర్జన పెట్టాలి అనుకున్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు రీసర్వే అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ కాస్త ఆలోచనలో పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. అయితే రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ఓ సభ నిర్వహించి రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి వచ్చే ఏప్రిల్ 27కు 25 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో క్యాడర్లో ఫుల్ జోష్ నింపి ఇకపై జిల్లాల పర్యటనలు, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ జనంలోనే ఉండాలని భావిస్తున్నారట గులాబీ బాస్.
అయితే అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై ఆసక్తి కొనసాగుతోంది. కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కానున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు బీఆర్ఎస్ క్యాడర్ను సిద్ధం చేస్తారని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన క్షేత్రస్థాయిలో బలంగా ఉండడం, స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పార్టీని బలోపేతం చేసే యోచనలో గులాబీ అధినేత ఉన్నారట. కార్యవర్గ భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కంటే ముందే ఓ భారీ బహిరంగ సభ ద్వారా పబ్లిక్ లోకి వెళ్లాలని భావిస్తున్నారట కేసీఆర్. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు శాసనసభకు వెళ్లి ఆ తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ముఖ్యంగా రైతుల సమస్యల మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు, ఇప్పుడున్న పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. గులాబీ దళపతి వ్యూహమేంటి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది చూడాలి మరి.